అల్లు అర్జున్ మీద పగ ఏంటో ఎవరికి అర్థం కాదు. ప్రస్తుతం అయితే పోలీసులు చెప్తున్నది అయితే ఎట్లాంటి పగ లేదు, మాకు ఏ ఉద్దేశము లేదు అని చెప్తున్నారు. విచారణలో ప్రధానంగా తనకి ఎవరి నుంచి అంటే అల్లు అర్జున్కి ఏం చెప్పుంటారు, అంతా బాగుంది సార్ మీరు కూర్చొని చూస్తుండండి సార్ అని చెప్తుంటారు. అదే సందర్భంలో యువతలేమో కింద తొక్కిసలాట జరిగింది, అతనికి ఆ సమాచారం కూడా అందించలేదు అన్నట్టు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి పగల్లా నేను ఇంతకుముందే ప్రస్తావించినట్టుగా ప్రధానంగా సినిమాలకు సంబంధించి ఇప్పుడు ఎప్పటికప్పుడు రోజు మారే కొద్దీ కొత్తగా ఆధిపత్యం కోరుకుంటుంటారు. సినిమాలు ఇదివరకటి రోజుల్లో ఏంటి, టిక్కెట్లకు సంబంధించి బ్లాక్లో అమ్ముకోవడానికి అడ్డుపడకుండా చూడండి మొదటి వారం రోజులు అని చెప్పి ప్రభుత్వాల నుంచి సహకారం తీసుకుంటుండేవాళ్ళు. ఆ తర్వాత రోజుల్లో ఇప్పుడు టికెట్లు ప్రభుత్వమే బ్లాక్లో అమ్మేందుకు అనుమతిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ బెనిఫిట్ షోల పేరుతో. దానికి ఇక్కడ అనుమతి ఇచ్చిన తర్వాత జరుగుతున్నది ఏంటి, నువ్వు కోట్ల రూపాయలు సంపాదించుకున్నప్పుడు నాకు ఎంతో కొంత కావాలి కదా అని చెప్పి ఎవరో ఒకళ్ళిద్దరు నేతలు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చారు. ఒక షో మాకు ఇచ్చేసేయండి, ప్రతి జిల్లాలో ఒక షో, ప్రతి నియోజకవర్గ పరిధిలో ఒక షో మా నాయకులకి ఇచ్చేసేయండి, తద్వారా వాళ్ళు కొంత సంపాదించుకుంటారని చెప్పారని. అందుకు వీళ్ళు అంగీకరించలేదు. ఎందుకంటే ఒక షో అంటే మినిమం బెనిఫిట్ షో అంటే హైదరాబాద్ లాంటి చోట్ల అయితే 40-50 లక్షలు, పల్లెటూళ్ళల్లో కానీ ఇతర పట్టణాల్లో కానీ అయితే 25 లక్షల దాకా సంపాదించుకునేటటువంటి అవకాశం. అంత దానికి జిఎస్టీ కట్టాలి, మిగతాదంతా కట్టాలి, అదంతా వీళ్ళకి డబ్బులు లాస్ అవుతుంది. అంత లాస్ అవడం అంటే వీళ్ళు సంపాదించుకునేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కోట్లు 100 కోట్ల రూపాయలు ఈ బెనిఫిట్ షోతో వస్తుంది అనుకుంటే అందులో దగ్గరగా ఒక 30% కోల్పోయినట్టు అవుతుంది. ప్లస్ ఇప్పుడు వీళ్ళకి ఒప్పుకుంటే రేపు పొద్దున మళ్ళీ ప్రతిపక్షం వాళ్ళు కూడా అడుగుతారు మాకు ఒక థియేటర్ ఇవ్వని. వాళ్ళకి ఇచ్చేస్తే కనుక 2 థియేటర్లు పోతే వీళ్ళకి మిగిలేదేం లేదు. ఇది ఒక ప్రెసిడియం అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఇవ్వలేదంటే కనుక ఈ ప్రతిపక్షం రేపు అధికార పక్షంలోకి వచ్చాక ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అసలు ఆ వ్యవహారాల్లోకి మమ్మల్ని దూర్చొద్దని అడిగారని, కానీ దాని కారణంగా ఇప్పుడు జరిగిందన్నటువంటి చర్చ నడుస్తుంది. దీని మీద సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నిజమా కాదా అన్నటువంటి తేలాల్సి ఉంది.